వస్తలేవు అని చెప్పి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి మొత్తం వాటర్ అంతా వేస్టేజ్ అవుతున్నాయి అవి కూడా. కానీ ఇప్పుడు నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు, పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం కట్టింది, అయినా సరే మేము జాగ్రత్తలు తీసుకున్నాం, 1,82,000 క్యూసెక్ల వరద వచ్చినా ఆ చెక్కు చెదరకుండా ఉంది అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా మేడిగడ్డ 2 సంవత్సరాలకే పోయింది, 100 సంవత్సరాల ప్రాజెక్టే ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు కట్టిందైతే కాదు కదా, అది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కట్టింది కాదు, అది వెనకడ ఎప్పుడో నిజాం గవర్నమెంట్ లో కట్టిన ప్రాజెక్టులు. అట్లాంటి హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇట్లాంటి అప్పుడు కట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుంటున్నాయి. మరి ఏ ప్రాజెక్టు డ్యామేజ్ అయింది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎల్లంపల్లి పోయింది సింబాలిక్ గా, అందుకోసం ఎల్లంపల్లి మేము కట్టింది, మేము మా ఆయనలో కంప్లీట్ చేసిందని చెప్పి, ప్లస్ వాళ్ళు ఎల్లంపల్లి కంప్లీట్ చేసిండ్రు. మా గవర్నమెంట్ వచ్చినాకనే, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాకనే కంప్లీట్ అయింది. అంతకుముందు దానికి కంప్లీట్ కానే కదా, దానికి గేట్లు పెట్టింది మేము, కాలువలు తవ్వింది మేము, సబ్ కెనాల్ చేసింది మేము, దానికి మొత్తం బ్యాలెన్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసింది మేము అప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గేట్లు మీరు పెట్టారు, ప్రాజెక్ట్ మొత్తం మేము కట్టామని వాళ్ళు చెప్పుకుంటారు. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి కాళేశ్వరంకి ఏమైందట ప్రాబ్లమ్, కాళేశ్వరం ఒక మేడిగడ్డ డ్యామేజ్ కూడా అన్నారు. రేవంత్ రెడ్డి ఈ మాట కూడా అన్నారు, కాళేశ్వరంలో నింపితే 100 గ్రామాలు కొట్టుకుపోయే ఇవాళ అని చెప్పారు. దాని టెక్నికల్ ప్రాబ్లం. కాళేశ్వరం కాదు, ఒక మేడిగడ్డ ఒక బ్యారేజ్ తోటి మేడిగడ్డ కాడ 4 పిల్లలు కుంగినంత మాత్రాన 100 ఎకరాలు 100 గ్రామాలు ఎట్లా కొట్టుకుపోతాయండి? కాళేశ్వరం ఒకటే కాదు కదా, మొత్తం కాళేశ్వరం అనేది మొత్తం ఎన్నో బ్యారేజ్లు ఉన్నాయి, దానికి ఎన్ని కిలోమీటర్ల టన్నల్స్ ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి లిఫ్ట్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అన్ని కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు దాన్ని తప్ప ఒక మేడిగడ్డతోటి కాళేశ్వరం కాదు కదా. ఇప్పుడు మనము కాలుకి ఏదైనా పుండు అయితే మందు పెట్టుకుంటాం కానీ మొత్తం కాలైతే కొట్టేయం కదా. అది కూడా అంతే, 4 పిల్లర్లు పోయినాయి, తీసి పిల్లర్లు రిప్లేస్ చేయాలి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నిసార్లు డ్యామేజ్ అయింది, శ్రీశైలం ఎన్నిసార్లు డ్యామేజ్ అయింది, మరి మొన్న మన ఎస్ఆర్ఎస్పీ అది డ్యామేజ్ అయింది కదా. ఇవన్నీ డ్యామేజ్ అయితే రిపేర్లు చేయలేదా? ఇప్పుడు అలాంటి ఎందుకు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మిడ్మానేరు కట్టిండ్రు. మిడ్మారాన్ని కట్టినప్పుడు బొంగ పడ్డది. దానికి ఎప్పుడు పడ్డది? 2015లో బొంగ పడ్డప్పుడు దాని కాంట్రాక్టర్ వాళ్ళు కాంగ్రెస్ కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు. మరి వాళ్ళ హయాంలో కట్టింది, వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే దానికి నిర్మించింది. మరి మా గవర్నమెంట్ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2014 తర్వాత అది డ్యామేజ్ అయింది, మొత్తం కొట్టుకపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ దాంతో లిఫ్ట్ చేసి మరి ఎల్లంపల్లికి ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొచ్చినాం కదా. మరి ఆ విషయం ఎందుకు చెప్తలేరు? మిడ్మానేర్ డ్యామేజ్ అయిన విషయం అసలు చెప్పరు కదా ఎక్కడ కూడా, వీళ్ళు ఎందుకు చెప్పరు? అంటే బొంగబడ్డది వేరు, తర్వాత ఇది వేరు అంటారు. చాలా పెద్ద డ్యామేజ్ అయిందండి, చాలా పెద్ద డ్యామేజ్ అయింది. మళ్ళీ దానికి దాదాపు 100-200 కోట్లు ఖర్చు అయినాయి కదా. ఓకే.